గుడ్ మార్నింగ్ మేడం. దిస్ వే. మీరందరూ ఇక్కడే ఉండండి. గవర్నమెంట్ డేటా సెంటర్ని హ్యాక్ చేసి మరీ కొన్ని కాన్ఫిడెన్షియల్ డేటా ఫైల్స్ని దోచుకున్నావు. తప్పు ఒప్పుకుని ఫైల్స్ని మాకు తిరిగిచ్చేస్తే నీకే మంచిది. అలా కాదంటే ఇంట్రాగేషన్ని మొదలు పెట్టాల్సి వస్తుంది. నేనే ఫైల్స్ దొంగలించలేదు. అనగా చీఫ్ వాంట్స్ టు సీ. ఓకే, మీరిచ్చే పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎప్పుడైతే క్రైమ్ కన్ఫెస్ చేస్తాడో అప్పుడు నన్ను పిలవండి. I think you need to immediately look into this, sir. Last 3 nights నుంచి నెట్వర్క్ యూసేజ్ ఎక్కువగా ఉంది. ఎవరో మన సెక్యూరిటీని బ్రేక్ చేశారనిపిస్తోంది. వాట్? We have lost too much data, sir. My God! Inform cyber intelligence immediately. Yes, sir. టాప్ ప్రయారిటీ కేస్. డేటా సెంటర్ హ్యాక్ అయింది. ఒకే ఒక క్లూ మాత్రం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని పాయింట్ చేస్తోంది. అనగా నువ్వు వెంటనే ఈ కేసుని టేకప్ చేయాలి. ఓకే సార్. నీ సిస్టమ్ పాస్వర్డ్ ఏంటి? ఈరోజే కదా మొదలైంది. ఇక మీద కలుస్తూనే ఉంటాం. Hi, this is Panish from SBB team. Yes, the development is in progress. BB team is working on the ticket. Once solved, we'll be able to proceed, okay? Thank you. You too. నో పార్కింగ్ 750 రూపాయలు ఫైన్ కట్టారు. సార్ ఏంటి సార్ నో పార్కింగ్ కి ఎందుకు సార్ 750 రూపీస్ తీసుకురావయ్యా? చూడు, కోర్టుకు వెళ్తే 750, ఇక్కడైతే 500. నోరు మూసుకుని కట్టవయ్యా. సార్ బండి నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు కదా సార్, అందుకే సైడ్ లో ఆపి ఫోన్ మాట్లాడుతూ. నువ్వు ఆపిన చోటు నో పార్కింగ్ అయ్యా. 750 రూపాయలు కట్టు, లేదా 200, 300 ఇచ్చి వెళ్ళు. సార్ నేనేం తప్పు చేశానని ఫైన్ కట్టమంటున్నారు సార్? నీకు అర్థం కాలేదా? కోర్టుకు వెళ్తే 750 రూపాయలు కట్టాలి, నీకోసం 200. సార్ నేను చెప్పేది మీరు అసలు అర్థం చేసుకోరా సార్? 200 కట్టలేని వాడు ఎందుకై ఈ సొల్లంతా వాగుతున్నావు? నువ్వు రూల్స్ బ్రేక్ చేయడానికి ముందు ఇదంతా ఆలోచించి ఉండాల్సిందే. సరే, ఫాలో రూల్స్ వెరీ స్ట్రిక్ట్లీ. లైఫ్ లో ఒక్కసారి కూడా రాంగ్ యూటర్న్ తీసుకోలేదు. 750 కదా, తీసుకోండి. ఇస్తాను. సరే ఇవ్వు. రెసిప్ట్ ఇవ్వండి. మీరు రాయండి సార్. ఇస్తాను. వస్తానయ్యా, ముందు డబ్బులు ఇవ్వు. ఏంటి పణేష్, పొద్దునే వస్తేనే ఇంత వెక్స్ అయిపోయావు? 750 రూపాయలు ఫైన్ కట్టి చూడండి పొద్దునే, అప్పుడు అర్థం అవుతుంది. అక్కడ నో పార్కింగ్ బోర్డు కూడా లేదు తెలుసా? న్యాయంగా ఉన్న వాళ్ళకి వాల్యూవే లేదు. ఈ పోలీసులు దొంగలు సంపాదించేంత డబ్బు ఐటీలో ఉన్న మనం కూడా సంపాదించలేం. మాట్లాడకుండా నేను కూడా ఏదైనా ఒక పెద్ద క్రైమ్ చేసేసి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. మీరే జాయిన్ అవుతారా చెప్పండి? మిమ్మల్ని ఎత్తుకుంటూ పోలీసులు వచ్చారు సార్. ఇప్పుడే మాట్లాడుతున్నా అప్పుడే వచ్చేసారా? పనీష్. హలో, హాయ్. అనగా సైబర్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఓ, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారో అర్థం కాలేదు. కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు ప్రిన్సిపల్ పర్సనల్ ఫోటోస్ అని కాలేజ్ వెబ్సైట్లో పెట్టి సస్పెండ్ అయ్యారా?
మా డిపార్ట్మెంట్ హెచ్ఓడికి నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండేది. బట్ ఆవిడకి ప్రిన్సిపల్ కి అఫేర్ ఉన్న విషయం నాకు తెలీదు. లింగ బసవరాజ్ గారి బ్యాంక్ అకౌంట్ నుంచి చిన్న చిన్న అమౌంట్లను మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. బట్ ఆయన కంప్లైంట్ ఇవ్వని కారణంగా మీ మీద కేసు రిజిస్టర్ అవ్వలేదు. మేడం, కన్న తండ్రి సంపాదించిన డబ్బుని కొడుకు తీసుకుంటే దాన్ని క్రైమ్ అంటే ఎలా? లింగ బసవరాజు మా నాన్నగారు, అందుకే ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు. బట్ ఇంట్లో బానే ఇచ్చారులేండి. ఐఆర్సిటిసి అది ఆ ఆల్గరిథంలోనే ఒక బగ్ ఉంది. ఇన్ఫాక్ట్ నేను ఆ వెబ్సైట్ ని హ్యాక్ చేశానని నేనే వాళ్ళకి చెప్పేంత వరకు వాళ్ళకి తెలీదు. బట్ ఈ మధ్య నేను అలాంటివేం చేయట్లేదు. ఐఎమ్ చేంజ్డ్ మ్యాన్. నన్నెందుకు అనవసరంగా అరెస్ట్ చేశారు? మేం మిమ్మల్ని అరెస్ట్ చేయడం లేదు. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అ కేస్. సో మాకు మీ హెల్ప్ కావాలి. ఎప్పుడో నేను చేసిన తప్పులని నా క్వాలిఫికేషన్స్ అవుతాయని నేను అనుకోలేదు. సారీ రండి. సారీ. సీఎం ని మీట్ అవ్వాలి. నా దగ్గర అపాయింట్మెంట్ ఉంది. అయ్యో మిస్ అనగా? ఎస్. ఢిల్లీ ఇంటెలిజెన్స్ నుంచి పోలీస్ ఫోర్స్ మీకు సపోర్ట్ చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. బట్ డీటెయిల్స్ లేకుండా నేను మీకు సపోర్ట్ చేయలేను. నాకు టైం లేదు, త్వరగా. తప్పకుండా సార్. ఐల్ క్విక్లీ రన్ యూ త్రూ ద కేస్. 2009 భారత్ సర్కార్ తమ ప్రజలందరి పేర్లు, అడ్రస్, ఫోటోగ్రాఫ్స్ ఇంకా 10,000 ఫింగర్ ప్రింట్స్, 2 కళ్ల ఐరిస్ డీటెయిల్స్ వీటన్నిటిని కలెక్ట్ చేసి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సుధార్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం నకిలీ కార్డ్స్ ని రద్దు చేయడమే. అంతేకాదు సర్కార్. చూడండి, సుధార్ గురించి ఎవరికి తెలీదు. ముందు విషయానికి రండి. ఇదందరికీ తెలిసిందేగా. మీకు తెలిసే ఉంటుంది సార్. కానీ మరోసారి ఎందుకు మళ్లీ గుర్తు చేస్తున్నానంటే, ఈ కేసు వల్ల కలిగే ఇంపాక్ట్ ఇంకా లాసెస్ ని మీరు ఊహించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదని. లాసా? ఊహించుకోలేనంత ఏంటి మీరనేది? చెప్తాను సార్. ఒక మనిషిని ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని ఒక ఫైల్లో ఉంచుతాం. ఆ ఫైల్ కి ఒక నంబర్ ఇచ్చి దాన్నే సుధార్ నంబర్ అంటాం. అండ్ యాజ్ ఆన్ జులై 2016 మన ప్రభుత్వం 100 కోట్ల పైచిలుకు సుధార్ నంబర్లని ఇష్యూ చేసింది. ఇతర దేశాలతో కంపేర్ చేస్తే అధిక సంఖ్యలో ఐడి కార్డ్స్ ఇచ్చింది మన దేశమే. అన్ఫార్చునేట్లీ ఆ ఫైల్స్ అన్నిటినీ ఎవరో దోచుకున్నారు సార్. వాట్? ఆర్ యు సీరియస్? సార్, దిస్ విల్ బి లైక్ ద బిగ్గెస్ట్ డేటా థెఫ్ట్ ఇన్ ద వరల్డ్. సార్, మీకోసం మినిస్టర్స్ మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నారు. ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయండి. ఎవరిని లోపలికి వదలకండి. వెళ్ళండి. జనం దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయాలంటే గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఎవడో దోచుకుపోయాడంటే? సార్, ఫైల్స్ ని మన దగ్గర నుంచి దోచుకున్నారంటే ఆ ఫైల్స్ అన్ని మన దగ్గర లేవని కాదు. మరి సార్, డేటా థెఫ్ట్ అంటే సార్, ఈ ఫైల్స్ కి కట్టుంచాం కదా, ఇది డేటా. ఈ ర్యాక్ లాంటి గోడౌన్లో కంప్యూటర్లో స్టోర్ చేసి ఉంచుతాం. మన దగ్గరున్న ఫైల్స్ అన్నిటినీ ఆ దొంగ ఒక కాపీ తీసి వాడి దగ్గర ఉంచుకున్నాడు. ఈ 2 డాక్యుమెంట్స్ ఒకటే కావడం వల్ల ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అంటూ ఏదీ లేదు. మీ చేతిలో ఉన్నది, ఆ ర్యాక్లో ఉన్నది 2 ఒరిజినలే. అంత సెక్యూరిటీ ఉన్న బిల్డింగ్ లోకి వెళ్ళి ఎలా దోచుకున్నాడు? సార్, వాడు దీనికోసం అంటూ ఎక్కడికి సెపరేట్ గా వెళ్ళక్కర్లేదు. వాడు ఒక రూమ్ లో ఒక మూలన కూర్చొని దోచుకోవచ్చు. ఆ రూము వేరొక ఊర్లో ఉండొచ్చు. వేరే ఊరెందుకు, వేరే దేశంలో ఉండొచ్చు. ఎక్కడో కూర్చుని దోచుకున్నాడంటే జనం ఎలా నమ్ముతారయ్యా? సార్, ఈ రోజు అందరూ ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం. ఫ్రెండ్ కి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బు పంపిస్తున్నాం. సినిమా టికెట్ ని హ్యాపీగా యాప్ లో బుక్ చేసుకుంటున్నాం. ఇంటర్నెట్ లోనే సగం జీవితం గడిచిపోతుంటే క్రైమ్ కూడా ఆన్లైన్ లో జరిగిందంటే ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది సార్? సరే, జెరాక్స్ వాడి దగ్గర ఉంటే ఏంటి ప్రాబ్లం, ఏంటి రిస్క్? సార్, 95% రిస్క్ సార్. ఐ మీన్ వరల్డ్స్ గ్లోబల్ ఎకానమీ 95% డిజిటల్ అయిపోయింది సార్ ఇప్పుడు. ఇన్ఫాక్ట్ డిమానిటైజేషన్ అయిపోయాక 100% అయ్యిందని డౌట్ లేకుండా చెప్పగలను సార్. ఇంటర్నెట్ లో మనం ఎవరో మనుషులమే కాదు సార్, మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. ఐ మీన్ నన్నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నా పేరు, నా ఏజ్, నా ఈమెయిల్ ఐడి, నేను ఏ స్కూల్లో చదువుకున్నా, ఏ కాలేజ్ లో చదువుకున్నా, నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, నా ఇల్లు ఎక్కడ, నా వెహికల్ నంబర్ ఏంటి, నేను వెజిటేరియన్నా నాన్ వెజిటేరియన్నా, నేను ఎంత సంపాదిస్తున్నాను, నాకు ఎంత లోన్ ఉంది, నా షర్ట్ సైజ్ ఎంత, నా ప్యాంట్ సైజ్ ఎంత, ఇంక్లూడింగ్ నా చెడ్డీ సైజ్ ఎంత, ఇవన్నీ కూడా ఒక ఫైల్ అయి ఒక ప్రొఫైల్ లో కూర్చుంటాయి సార్. జస్ట్ నా ఒక్కడిదే కాదు, మీ అందరిది కూడా. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి పెట్టడానికి ఒక టీం ఉంటే దాన్ని కొనుక్కోవడానికి ఇంకో టీం ఉంటుంది సార్.
ఇంకా చెప్పాలంటే దీన్నే టెక్నికల్ గా ద బిగ్ డేటా అని మేము అంటాం. సరే, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనే కంపెనీల పేర్లు వినుంటారుగా. వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని వాడుకునే బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసినా, దాంతో బిజినెస్ చేసినా ఇట్స్ కంప్లీట్లీ లీగల్. కానీ సుధార్ విషయంలో అలా కుదరదు. గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నిటిని ట్రాన్స్ఫర్ చేయడానికి సుధార్ తో పాటు బ్యాంక్ అకౌంట్స్ ని లింక్ చేశారు. అండ్ దిస్ ఈస్ కాంప్లికేటెడ్. ఇప్పుడు దొంగ దేశంలో ఉన్న అందరి ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకుని ఒక్కొక్క రూపాయి వాళ్ళ అకౌంట్స్ నుంచి తీసుకుంటే ఏమవుతుందో ఆలోచించండి సార్. 100 కోట్లకి పైగా ఉన్నారు మన దేశంలో. అంతేకాకుండా కోట్ల బ్లాక్ మనీ ఉన్న ఎంతో మంది సేఫ్ గా ఫారిన్ బ్యాంక్స్ లో ట్యాక్స్ కట్టకుండా డబ్బు దాచుకున్నారు. అలాంటి ఎన్నో అకౌంట్స్ కి వాళ్ళ ఫింగర్ ప్రింటే పాస్వర్డ్. ఆ బ్లాక్ మనీ ఉన్న అకౌంట్స్ ని ఎవరైనా టచ్ చేస్తే ఒక్కసారి మీరే ఆలోచించండి సార్. నేను జనం దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. అలాగే నా బ్లాక్ మనీని ఎవరో దోచుకున్నారని ఏ వ్యక్తి వెళ్లి నిజాయితీగా కంప్లైంట్ ఇవ్వడు.